పేరు రాజకుమార్. మొబైల్ నెంబర్ 9616888873. చనిపోయింది మా నాన్న అయింది, కానీ ఇప్పుడు మా నాన్న చనిపోయాడని నేను ఏడుస్తూ కూర్చుంటే నేను సాధించాలి అనుకున్న ఆశయాన్ని సాధించాను. ఇప్పుడు మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేనే నాశనం చేశాను. మా నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను సాధిస్తేనే మా నాన్న ఆత్మశాంతి. నా గురించి ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్ ఎనీబడీ. ప్రేమించే పని గీసి కడుపు నింపి పనిచేసేవాళ్ళు, ప్రేమించే పని ఎప్పటికైనా కడుపు నింపుతుందని పనిచేసేవాళ్ళు. 90% కృష్ణనాథం జిల్లా కిలోమీటర్లు, కానీ ఇక్కడ నుంచి మా 12 అడ్రస్ షిఫ్ట్ కావడానికి వచ్చి ఇక్కడ కాలం పడుతుంది. మా బతులు ఏంటి సార్, స్క్రీన్ చేశారు, పెట్టుబడి పంపించారు. అమ్మతో అన్నం తిన్నామని నాన్నతో డబ్బులు ఉన్నాయని గర్ల్ఫ్రెండ్తో 1 year ఆగు. హాయ్ గుడ్ ఈవినింగ్. నా పేరు మాధవ్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ 00022244. హైట్ 5 చెప్పాలంటే తన కళ్ళ ముందే కన్న తండ్రి చనిపోతే కన్న తండ్రి తన కళ్ళ ముందే కన్న తండ్రి చనిపోతే కన్న తండ్రి మాట కోసం కన్న తండ్రి కాదని చెప్పి తన ఎగ్జామ్ రాయడానికి తన మనసును రైట్ చేసుకొని ఎగ్జామ్ రాసింది చూడు. ఇప్పుడు తన కన్న తండ్రి కోసం ఎంత కష్టపడుతుంది చూడు. అరే రావట్లేదు ఏం రాస్తున్నారు అంటున్నాను, అర్థం కావట్లేదు. మైండ్ బ్లాక్ ఏమైంది రాబాయి. సరే పొద్దు నుంచి ఒక అమ్మాయి కనపడలేదు రైడ్ చేద్దామంటే, ఏ అమ్మాయి రే దా దా రామా దా. ఏం పెన్ను పేరు పెన్నుపాలు ఎక్కడ చెప్పు. సావిత్రినా? అమ్మో సావిత్రి. చూడ్డానికేమో మోడర్న్ చేసుకుని పేరేమో మోటగా ఉంది. ఏంటి కదా? సరే కానీ మావాడు మంచి పాట పడతాడు, మంచిగా స్టెప్. ఓకేనా? ఏ నువ్వరా పాడు. అరే నేనేమన్నా ఎందుకు అడుస్తున్నావు? సరే వెళ్ళు. ఏ సావిత్రికా దా, నీ స్కూల్కి నాకు ఇచ్చేయి. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటా. వచ్చి ఒక స్టెప్ వేసి నీకు నేను తీసుకెళ్ళి. ఓకేనా? సావిత్రి రైట్ సరే. నా పేరు సామ్యూల్. నేను మైసూర్ నుంచి వచ్చాను. నా మొబైల్ నెంబర్ 9743705099. ఇద్దరు రాజులు మంచి వాళ్ళైతే యుద్ధం జరగదు సార్. అదే ఇద్దరు రాజులు చెడ్డవాళ్ళైనా కూడా యుద్ధం జరగదు. ఒకరు మంచి వాళ్ళు ఇంకొకరు చెడ్డవాళ్ళు అయితే యుద్ధం జరుగుతుంది సార్. అప్పుడు ఆ చెడ్డోడిని చంపేయాలి, అప్పుడు యుద్ధం ఆగుతుంది. సార్ నాకు ఒకటి అర్థం కాదు సార్. దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులు వాడుకోవడానికి తయారు చేశారు సార్. కానీ నాకు అసలు అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ లో మనుషుల్ని వాడేస్తూ వస్తువులను ప్రేమిస్తున్నాం సార్. కన్న తండ్రిగా కానీ ఇక్కడ ఖాళీగా లేదు. నీ నవ్వు, నీ సిగ్గు, నీ అందం, నీ గజ్జల శబ్దం,
నీతో గడిపిన క్షణాలు అన్నీ మిక్స్ అయ్యి రిపేర్ చేయనంతగా గాయం చేసి బాధపడుతుంది. బ్రతికేస్తా, అయినా బ్రతికేస్తా. నీతో గడిపిన నా రోజులు చాలు నాకు. మిగిలిన జీవితం జ్ఞాపకాలతో బ్రతికేస్తా. వెళ్ళా, నీకు టైం అవుతుంది. ప్లీజ్ నాకు కొంచెం అల్లంగా ఉండాలి. Hi, Silkuman. I'm studying 9542641963. I'm studying ITI college. ఇద్దరు మంచోళ్ళు అయితే ఇద్దరు రాస్తారు. ఇద్దరు చెడ్డవాళ్ళైనా ఇద్దరు ఒక మంచోడైతే ఇంకోటి చెడ్డోడైతే ఇద్దరు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చెడ్డోని చంపితే మంచోడు గెలుస్తాడు, మంచోని కలిపితే చెడ్డోడు గెలుస్తాడు సార్. వీడిపోతే వాడు వాడిపోతే వీడు, నేను పోతే వాడు. నా అమ్మ మొగుడైనా అధికారం కోసం ఎగబడితే ఇష్టంగా నరికేస్తా. గుండెలు రాసి పెట్టుకుంటాను. ఇంత నాకంటే నాన్నగా ఎక్కువ ప్రేమించాను. నేను ఇంకా మోసం చేశాను అసలు అనుకోను. నేను కాలేజ్ అశ్విన్ గారికి లవ్ చేస్తుంది. అక్కడితో వాటి నచ్చింది నీకు. ఆడకంటే ఇంకా నేను అందంగా ఉన్నాను కానీ నేను కుక్కల తిరిగాను. నీకేం కావాలి అన్ని కొనిపెట్టు. ఇంకేం కావాలి కానీ నీకు ఏం కావాలన్నీ సరిపెట్టుకున్నా. ఏం కావాలన్నీ ఏం చేసుకో. కానీ ఇంత మోసం చేస్తాను అనుకోలేదు నేను. ఇది మనశ్శాంతిని ఇప్పుడు చేస్తా. నువ్వే కాదు అమ్మాయిలందరికీ ఏందే మీరు ఆడ జాతి వాళ్ళు. నువ్వు కాక ఇంకా వేరే వాళ్ళే దొరకలేదు. కానీ అందరికన్నా నిన్నే ఎక్కువ ప్రేమించాను కదా. నిన్ను కాదని మా అమ్మని కూడా వదులుకున్నా. హాయ్, ఏంటి ఎంత లేటు? నీకోసం ఎంతసేపు ఎదురు చూస్తుంది తెలుసా? నువ్వు వచ్చేసావు, నాకు అదే చాలు. నువ్వు వచ్చావనుకో నాకు కొండంత అండగా ఉంటుంది. ఏంటి ప్రియా, ఏమైంది అలా ఉన్నాయి? ఏంటి ప్రాబ్లం? ఏంటి నేనే నీకు ప్రాబ్లమా? అసలు ఏం జరిగింది ప్రియా? ఏంటి నా ఫ్రెండ్ అజయ్ గారు వాడు చెప్పిన మాటలు నమ్మి నన్ను అపార్థం చేసుకుంటావా? వాడి మాటలు నమ్మకు ప్రియా. వాడి సంగతి నీకు తెలియదు. వాడు నువ్వు దక్కలేదని నాకు దక్కుతున్నావన్న ఆనందంతో కోపంతో వాడు నీకు నా మీద లేనిపోయిందని చెప్తున్నాడు. ప్రియా, వాడు నా ఫ్రెండే కావచ్చు. ప్లీజ్ ప్రియా,
ఇంతే నువ్వు నన్ను అర్థం చేసుకుంది. ప్లీజ్ ప్రియా, నా మాట అర్థం చేసుకో ప్రియా, వెళ్ళిపోకు ప్రియా. ప్రియా ప్రియా ఒరే అజయ్గా వస్తున్నారా? నువ్వెవరినైనా సరే నీ ఎంత చూస్తా, నా ప్రియని నాకు కాకుండా చేస్తావు కదా. వస్తున్నారా? అమ్మో కన్న తండ్రిని కొడతావా నాయన అనే సెంటిమెంట్ డైలాగ్ వినే ఓపిక నాకు లేదు. చూడు, నువ్వు నాకు కేవలం జన్మనిచ్చిన తండ్రివి మాత్రమే, కానీ నా గురుజీ నాకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి. హే, జన్మదేముందయ్యా, కుక్కలు కూడా ఇవ్వగలవు, కానీ జీవితాన్ని, అందులో ఎంత అందమైన జీవితాన్ని నీలాంటి తండ్రులు ఎంతమంది ఇవ్వగలరు? కనుక ఈ విషయం తెలుసుకొని మసులుకో. అర్థమైందా? అర్థమైందా? అయిందా? 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 నీ ఉపన్యాసం కొట్టానంటేనా? ఆయన ఇప్పుడే కదా కొట్టాను, అప్పుడే మర్చిపోతే చూడన్నా. చూడు, ప్లీజ్ చూడు, నా తండ్రి కనుక చెప్తున్నా, ప్లీజ్ చూడు. ఈ దేశాన్ని మర్చిపో, ఈ ప్రజల్ని మర్చిపో, నన్ను గుర్తుపెట్టుకో, ప్లీజ్ నన్ను గుర్తుపెట్టుకో. అయినా దేశం దేశం అంటున్నావే, ఎక్కడుంది ఆ దేశం? ఇది చూపించు, చూపించు. ఇదా దేశం? ఇదా దేశం? ఇదా 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 దేశం? దేశం కాదు మట్టి, మట్టి మట్టి, దేశం కాదు మట్టి. అయినా దీని కాళ్ళేవి, దీని చేతులేవి, దీని తలేవి. అసలు దీనికి ప్రాణం ఉందా? ఇదిగో చేతులు, ఇదిగో కాళ్ళు, ఇదిగో తల. నేను కరెక్ట్, ఇదిగో మన ఎదురుగా ఉన్నాడే నా గురూజీ కరెక్ట్. 2 కోట్లు విలువ చేసే ఈ డైమండ్స్ కరెక్ట్. కనుక ఈ విషయం తెలుసుకొని మసులుకో. అర్థమైందా? 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 అర్థం కాదా? అబ్బా, ఎలా పుట్టావయ్యా నా తండ్రిగా. ఈ వ్యవస్థతో నాకు పని లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఎందుకంటే గత 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఈ వ్యవస్థ మారేది లేదు, మారుతుందన్న నమ్మకం కూడా లేదు. అప్పుడు నాకు 5 సంవత్సరాలు, నా కన్న తల్లి చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అలానే చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా దహన సంస్కారం చేద్దామన్న ఆలోచన లేదు. ఒక పక్కన చిమ్మ చీకటి, కారు మబ్బులు కమ్ముతూ ఉన్నాయి, జోరున వర్షం పడుతూ ఉంది. ఏమీ తెలియని అమాయకంగా, అమ్మా లేమ్మా, వర్షం పడుతుంది, అమ్మా ఇంటికి వెళ్దామమ్మా, ఆకలేస్తుందమ్మా, అమ్మా ఆకలేస్తుందమ్మా అంటూ ఉంటే ఈ సమాజం అంతా నన్ను చూస్తుందే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా రాబాబు అని అక్కును పెట్టుకుంది లేదు. పైగా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అటువంటి సమాజంతో నాకు పనేంటి? నా ఇష్టం వచ్చేట్టు ఉంటా నేను, నాకొక్కతో సంబంధం లేదు. ఎందుకో తెలియదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ దగ్గర ఉన్నా, మా నాన్న దగ్గర ఉన్నా అంత హ్యాపీ ఉండలేదు నేను, కానీ నీ దగ్గరనే అంత హ్యాపీ ఉండగలుగుతాను. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నేను, కానీ నా ఇలా మోసం చేయబుద్దేంది నీకు? ఇలా చేయబుద్దేంది? అన్న, నాన్న, బంగారం కూర్చొని పిలిచినప్పుడు లేదా అలా ఎలా పోతారు మీరు? అలా ఎలా మాడతారు? ఇక మడ్డలు రేపులు జరగమని ఏమన్నా అయినప్పుడేమో అంత రేజ్ అవుతారు, కానీ మోసం చేసినప్పుడు తెలియదా మీకు? నాన్న కంటే ఎక్కువ లభించిన, మా అమ్మ జన్మ ఇచ్చింది, మా అమ్మ కంటే నిన్ను ఎక్కువ లభించిన. ఎందుకు ఎంత పిచ్చోళ్ళు చేసినావు? చెప్పు. నువ్వు వస్తుంది నేను హైదరాబాద్ నుంచి, నా ఫోన్ నెంబర్ 8008426561. చూడు తమ్ముడు, నువ్వు ఒక్కొక్కరికి రోజు ఓ ముద్ద అన్నం పెట్టు, అది చచ్చేదాకా నీతోనే విశ్వాసంగా ఉంటుంది. ఒక మొక్కని తీసుకొచ్చి రోజు దానికి నీళ్లు పోయి, అది స్టార్టింగ్ చేయండి. ఒక మొక్కని తీసుకొచ్చి దానికి నీళ్లు పోయి, అది చెట్టు అయి నీకు నీడనిస్తుంది. కానీ నువ్వు ఇలా పిచ్చోడిలా అమ్మాయిలు
కానీ నువ్వు ఇలా ప్రేమిస్తున్నానంటూ అమ్మాయిల చుట్టూ పిచ్చోడిలా తిరిగావంటే చివరికి ఆ అమ్మాయిలు నిన్ను పిచ్చోని చేసి వెళ్ళిపోతారు. సార్ ఇప్పుడు ఒక్కసారి కాదు, రోజులో ప్రతి క్షణం అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం వీడియోలో చేరినప్పుడు ఇది నిర్వహణలో ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను. దాని కళ్ళలోకి చూసిన ఆ క్షణం ప్రతి నిమిషం అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. నేను చేసిన పనికి ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని చెప్పి అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా యూనిఫామ్ పరువులో ఉంటుంది సార్. నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళలో మెరుపు ఉండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. మనం బ్రతుకున్నప్పుడు మన ఇంకా ఎంతమంది ఉన్నాడు కాదన్న, మనం చనిపోయినాక మనల్ని చూసి ఎంతమంది వచ్చారు అనేది ముఖ్యం. డబ్బు ఏమున్నదన్న, ఈ రోజు కాకుండా రేపు సంపాదించుకోవచ్చు. నువ్వు ఏమిటి ఒక ప్రాణం మీద తిరిగి వస్తుందా? డబ్బు వల్ల తిరిగి వస్తుందా? డబ్బు ఉంటే 10 మందికి హెల్ప్ చేయన్న, నీ బిజినెస్ చూసుకొని 10 మందికి హెల్ప్ చేయి, అంతేగాని ఒకరిని ప్రాణం చేయదు. ప్రాణం ఇస్తే హక్కు కూడా నీకు లేదు, నువ్వు ఒకరిని చంపకూడదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ అమ్మకు డబ్బు అవసరం లేదు, వాళ్ళ కొడుకు అవసరం. పడితే అప్పుడు తలనొప్పి వచ్చినప్పుడల్లా తాగడానికి ఏమైనా ప్రేమ పెళ్లి కట్టాలనుకుంటున్నావు? అబ్బే అడ్డంగా నరుకుతా. ఇద్దరు మంచి రాజులు ఉన్నప్పుడు యుద్ధం జరగకపోవచ్చు, ఇద్దరు చెడ్డ రాజులు ఉన్నప్పుడు యుద్ధం జరగకపోవచ్చు. అదే ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు ఉంటే మాత్రం యుద్ధం జరుగుతుంది. అందులో చెడ్డవాడు చచ్చిపోతేనే ఆ యుద్ధం ఆగిపోతుంది. చూడు తమ్ముడు, కుక్కకు ముద్ద పెట్టి చూడు, దాని విశ్వాసాన్ని నీకు జీవితం అంతా చూపిస్తుంది. అలాగే ఒక ముక్కను తెచ్చి నాటి నీరు పోసి చూడు, అది పెరిగి పెద్దదయ్యి నీకు నీడనిస్తుంది. కానీ అమ్మాయిని లవ్ చేయాలి అనే ఆవేదనలో పడ్డామంటే ఆ లాస్ట్కి ఆ అమ్మాయిదే నీకు చేయి హ్యాండ్ ఇచ్చేసి వెళ్తా. కొంచెం Hi, this is Ravras Kandapati. My mobile number 6302-625-624. ఈ అమ్మాయిల పుస్తకాలు రెండు ఒకటేరా. ఎందుకంటే ఈ అమ్మాయిలు అర్థం కావట్లేదు, అలాగే ఈ పుస్తకాలు మనకు అర్థం కావట్లేదు. అందమైన అర్థం కూడా పగిలితే మంచి ఆయుధంగా తయారవుతుంది, కానీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయిన ప్రతి మగవాడు పచ్చి తాగుబోతుగా తయారవుతున్నాడు. చూడు, అది చచ్చేంత వరకు నీకు విశ్వాసాన్ని చూపిస్తుంది. అలాగే ఒక మొక్కను తెచ్చి నాటి నీరు పోసి చూడు, అది పెరిగి పెద్దదయ్యి నీకు నీడనిస్తుంది. కానీ అమ్మాయిని ప్రేమించాలని మోసపడ్డావా, లాస్ట్కి ఆ అమ్మాయినే నీకు పిచ్చివని చేసి వెళ్తారు. ఓకేనా? ఈ అమ్మాయిల పుస్తకాలు రెండు ఒకటే కాదు. ఈ అమ్మాయిలు మనకు అర్థం కాదు, అలాగే ఈ పుస్తకాలు కూడా మనకు అర్థం కాదు. కానీ పగిలిన అర్థం కూడా మంచి ఆయుధంగా తయారవుతుంది. కానీ ఒక ఆడదాని చేతిలో మోసపోయిన మగవాడు పక్క తాగుబోతుగా తయారవుతున్నాడు. అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్. నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 1 year అవుతుంది. నాకు షోస్లలో చేయాలని చాలా ఇష్టం. నేను స్క్రిప్ట్లు కూడా రాస్తాను. ఇది నా ఫస్ట్ మూవీ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. కుక్కకి రోజు ఒక ముద్ద అన్నం పెట్టు, అది చచ్చే వరకు విశ్వాసంగా నీతోనే ఉంటుంది. ఒక మొక్కను తీసుకొచ్చి పెంచి దానికి నీళ్ళు పోయి అది సెట్ అయ్యి నీకు లీడర్ ఇస్తుంది. అదే నువ్వు ఇలా ప్రేమిస్తున్నానంటూ అమ్మాయిల వెంట తిరిగానే అనుకో, చివరికి అమ్మాయిలే నేను వదిలేస్తారు. Hi, my name is Krishna. My age is 29. My mobile number 8143181234. Ready? చూడు తమ్ముడు, ఒక్కొక్క రోజు కన్ను ముద్ద పెట్టామనుకో, నీకు చచ్చేదాకా విశ్వాసంగా ఉంటుంది.
అదే ఒక చెట్టుని అదే మొక్కను తెచ్చి నాటి అదే ఒక మొక్కను తెచ్చి నాటి రోజు నీరు పోయి అదే నీకు చెట్టు అయి నీడనిస్తుంది. ఇదంతా కాదు, ప్రేమిస్తున్నాను అమ్మాయిల వెంట తిరిగామనుకో, ఆఖరికి ఆ అమ్మాయిని నేను పిచ్చోళ్ళని చేసి చూడరా వారి చంపేస్తారని తెలిసినా చంపడానికి వచ్చిన సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినా ఇదంతా మనం సిన్సియర్గా ట్రై చేయాల్సింది. మన వల్ల కాదు మమ్మల్ని సిన్సియర్గా ట్రై చేయడం. ఏదైనా సిన్సియర్గా ట్రై చేయాల్సిందే. ఇలా అయితే కాదు. చెప్తారా? చెప్పండి. నేను అద్దం లాంటి వాడిని. అద్దంలో చూస్తే నవ్వుతూ కనబడతాం, ఏడుస్తూ చూస్తే ఏడుస్తూనే కనబడతాం, కోపంగా చూస్తే కోపంగానే కనబడతాం. నేను కూడా అలానే, నువ్వు ఎలా ఉంటే నేను అలానే కనబడతాను. మీ ఓన్ డైలాగ్ ఏమని చెప్పండి. చెప్పండి. ఒరే అప్పులు నీ అబ్బా, నువ్వు అబ్బానేలాగా నీ దెబ్బకి 10 దెబ్బలు లేకపోతే నేను నా అబ్బకి పుట్టిన దాన్ని కాదురా నీ అబ్బా. సేమ్ డైలాగ్ ఇంకా కొంచెం కోపంగా. ఒరే అప్పులు నీ అబ్బా, నువ్వు అబ్బానేలాగా నీ దెబ్బకి 10 దెబ్బలు లేకపోతే నేను నా అబ్బకు పుట్టిన దాన్ని కాదురా నీ అబ్బా. ఇంకొక డైలాగ్. భయమా నాకా? ఎలా ఉంటుంది అది? వారి కళ్ళల్లో కనిపించేటట్టు ఉంటుందా, వీరి కంఠంలో వినిపించేటట్టు ఉంటుందా? కూల్ కూల్. చూసుకుంటారా? సరే చూసుకోండి. 1 minute. చూడు డార్లింగ్, నేను అద్దం లాంటి వాడిని. అద్దంలో మనం చూస్తే నవ్వుతూ కనబడతాం, కోపంగా చూస్తే కోపంగానే కనబడతాం, ఏడుస్తూ చూస్తే ఏడుస్తూనే కనబడతాం. నేను కూడా అలానే, నువ్వు ఎలా ఉంటే నేను కూడా అలాగే కనబడతాను. కళ్ళ ముందు కన్న తండ్రి చనిపోతే కన్న తండ్రి ఇచ్చిన మాట కోసం తన కన్న తండ్రి కాదని చెప్పి తను డాక్టర్ అవుదామని మనసు రాయి చేసుకొని ఎగ్జామ్ రాసి వచ్చింది చూడు. తన తండ్రి ఇచ్చిన మాట కోసం ఎంత అలా కష్టపడుతుందో. ఇప్పుడు చేయరా బిజినెస్? ఇదేంటో తెలుసా నాకు కొడక? నట్టు బామంటారు. ఈ హోల్సేల్ రిటైల్ దొరకలేదు నీకు. ఇప్పుడు చేయరా బిజినెస్. తండ్రి చనిపోతే కన్న తండ్రి ఇచ్చిన మాట కోసం కన్న తండ్రి కాదని చెప్పి తను డాక్టర్ అవ్వాలని మనసును రాయి చేసుకొని ఎగ్జామ్ రాసి వచ్చింది చూడు. తన కన్న తండ్రి ఇచ్చిన మాట కోసం ఎంతలా కష్టపడుతుందో. తన కళ్ళ ముందే కన్న తండ్రి చనిపోతే కన్న తండ్రి ఇచ్చిన మాట కోసం కన్న తండ్రి కాదని చెప్పి తను డాక్టర్ అవ్వాలని మనసు రాయి చేసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది చూడు. కన్న తండ్రి ఇచ్చిన మాట కోసం ఎంతలా కష్టపడుతుందో. తన కళ్ళ ముందు కన్న తండ్రి చనిపోతే తన కళ్ళ ముందు కన్న తండ్రి చనిపోతే కన్న తండ్రి ఇచ్చిన మాట కోసం కన్న తండ్రి కాదని చెప్పి
తన ఎగ్జామ్ డాక్టర్ అవ్వాలని ఎగ్జామ్ రాసి వచ్చింది చూడు. హాయ్, నా పేరు హరీష్. ఫోన్ నెంబర్ 6304759355. ఇప్పుడు నేను చెప్పగల మాట మీద నిలబడడం అనేది కన్న తండ్రి కళ్ళ ముందే కన్న తండ్రి చనిపోతే తండ్రిని తండ్రికి తండ్రి కాదని తను మాట మీద తండ్రికి ఇచ్చిన మాట కోసం తండ్రినే తండ్రి కాదని చెప్పి రెండు ఒకటే కదా. Hi, this is Ishan. My height 5'6". Hi, this is Ishan. My age 25. My height 5.6. And my contact number is 86866711746. Yeah. చూడు తమ్ముడు, ఒక కుక్కకి రోజుకు ముద్ద అన్నం పెట్టావనుకో, అది చచ్చేదాకా నీతో విశ్వాసంగా ఉంటుంది. ఒక ముక్కను తెచ్చి నాటి రోజు నీరు పోయి అది చెట్టు అయి నీకు నీడనిస్తుంది. అదే నువ్వు ప్రేమిస్తున్నావు అని అమ్మాయి గట్ట తిరిగావనుకో, అదే అమ్మాయిని సరే ఒక అదే నువ్వు ప్రేమిస్తున్నావు అని అమ్మాయిల గట్ట తిరిగావనుకో, అదే అమ్మాయిని నువ్వు పిచ్చోని చేసి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో. ఇంకోటి కిలవరంగల్ నుంచి వచ్చాను. మై మొబైల్ నెంబర్ 9515987352. నువ్వు ఎస్పీగా చార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. 1994లో నువ్వు మహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగ సారా తాగి 14 మంది చనిపోతే కాసిన వాడి దగ్గర చనిపోయిన వాడికి 1,00,000 చొప్పున లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పీనుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996లో శ్రీకాకుళం వెళ్ళావు. అక్కడ అంక ఇద్దరు కొడుకు ఓ కాలేజ్ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారి అని చెప్పి దొర కొడుకుని తప్పించడానికి నువ్వు పుచ్చుకున్న లంచం 12 లక్షలు. 1996 నుంచి ఈ 7 సంవత్సరాల్లో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది కదరా. అంతెందుకు, నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 6 లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి కూడా ఇవన్నీ కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది కనుక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకి కారణమయ్యావు. మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీస్ ఆఫీసర్లు నిజాయితీకి పథకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లు నువ్వు నెంబర్ 1 క్రిమినల్. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ శుద్ధి చేస్తుంది. చచ్చే ముందైనా ఈ రక్తం అలా ఉపయోగపడుతున్నట్టు గర్వపడు. పెద్దవాళ్ళ షాప్ ఉంది, వర్కర్గా చూసుకున్నాను. అండ్ మా సెల్ నెంబర్ 9542641963. ఇద్దరు మంచి వాళ్ళు అయితే యుద్ధం జరిగిస్తారు, చెడ్డవారైనా యుద్ధం జరగదు. కానీ అక్క చెడ్డవారైనా ఇద్దరు మంచి వారైతే యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు ఇక్కడిని చెడ్డవారిని చంపితే ఇప్పుడు యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. మన మీద మన భూమి మీద సాగు
మన భూమి నేల రైతుని సాగు చేసే రైతుని ఇప్పుడు కష్టపడి తెలుస్తాం. రైతు కష్టాల నుంచి ఎదిగితే మనం బాగుపడతాం. మనం తిండి పెట్టే రైతు ఇప్పుడు కష్టంగా చూడతాం. మన రైతుని ఎత్తు బాగు చేస్తే మనం అంత స్థిరంగా ఉంటాం. మనం తిండి మన తాగే నీరు ఏదైనా వృధా చేయగలం. మనం చేసే ప్రతిదానికి అలవాటుగా మాట్లాడుతాం. ఏమన్నావు పవిత్ర? ఆ కార్తీక్ నన్ను ప్రేమించింది. నో, ఈజ్ నాట్ రైట్ పర్సన్ ఫర్ యూ. చూడమ్మ పవిత్ర, నేను నీతో ఫాదర్లా కాకుండా ఫ్రెండ్లా ఉంటున్నట్టు దాని అర్థం నువ్వు ఏం అడిగినా చేస్తాను కాదు. నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయమ్మా. నీకు సరైన వాడిని తగిన వాడిని వచ్చి ఇచ్చి చేయాలని నా ఆశ. నువ్వు వాడికి ఉన్న విషయం చెప్పు. వాడి తెలివైన వాడే అయితే వాడితో వాడు తప్పుకుంటాడు. లేదంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఏ ధైర్యంతో నా కూతురు వెంటబడ్డావురా? ఏమన్నా ఏది మళ్ళీ చెప్పు. అది 20 ఏళ్ల క్రితం నా పేరు. అది ఎవడివిరా నువ్వు? వీడు నీ కొడుక? నువ్వు చవలేదు ఇంకా. సరే, 20 ఏళ్ల క్రితం నీతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామంటున్న మాట నిజమే. కానీ నీలాగా న్యాయంగా ధర్మంగా ఏదో బిజినెస్ చేసేసి 4 డబ్బులు సంపాదించుకోవాలనుకోలేదు. అందుకనే తొక్కాను, ఆక్రమించుకున్నాను, కాదన్న వాళ్ళని చంపాను. నీ అదృష్టం 20 ఏళ్ళుగా నిర్మించుకున్న ఈ సామ్రాజ్యాన్ని మీ ఇద్దరు కలిసి నేలమట్టం చేస్తాంటే చూస్తూ ఊరుకుంటా అనుకున్నారా? నాలో ఇంకా రుద్రయ్య చావలేదు. వీరిద్దరిని తీసుకెళ్ళి మన గెస్ట్ హౌస్ లో పడే. ఏమన్నా నాంత చూస్తావా? నాకు తెలుసురా, మిమ్మల్ని వదిలేస్తే అదే జరుగుతుంది. రే శంకర్, రేపటికల్లా వీళ్ళ చావు వార్త నా చెవులకి వినిపించాలి. చూడాలి, నేను అర్థంలాంటి. అందులో మనం నవ్వుతూ చూస్తే నవ్వుతూనే కనిపిస్తాం. అదే ఏడుస్తూ చూస్తే ఏడుస్తూనే కనపడతాం. కోపంగా చూస్తే కోపంగానే కనపడతాం. నేను అంతే. మీరు ఎలా ఉంటే నేను అలానే కనపడతాను. నేమ్ చెప్పాలా? హాయ్, నా పేరు రాఘవ్. I'm 40 years old now. I'm 5 feet 11 inches. I'm doing నేను చిన్న ఆడిషన్ చేస్తున్నాను. ఓకేనా? ఫోన్ నెంబర్ చెప్పాలా? కట్ చేసుకోవాలి, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేస్తాను. హాయ్, నా పేరు రాఘవ్. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches. నా ఏజ్ వచ్చేసి 40. నా ఫోన్ నెంబర్ 9701232471. నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, 3 episodes. మెయిన్ లీడ్ విలన్ క్యారెక్టర్. తర్వాత ఒక మాంత్రికుడు రోల్ చేశాను ఒక వెబ్ సిరీస్. అది పోస్ట్ ప్రాసెసింగ్ ఉంది. సో మోస్ట్లీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. ఇంకో దాంట్లో వెబ్ సిరీస్ దాంట్లో ఒకటి యాక్ట్ చేశాను, అది ఎడిటింగ్లో ఉంది, కంప్లీట్ అవుతుంది. సో ఇట్ విల్ బి కమింగ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రయల్ ఫర్ మై మూవీ ఆడిషన్. ఓకే, రెడీ? చూడాలి, నేను అద్దం లాంటి వాడిని. అందులో మనం నవ్వుతూ చూస్తే నవ్వుతూనే కనపడుతుంది. అదే ఏడుస్తూ చూస్తే ఏడుస్తూనే కనపడతాను. కోపంగా చూస్తే కోపంగానే కనపడతాను. నేను అంతే. మీరు ఎలా ఉంటే నేను కూడా అలానే కనపడతాను. తమ్ముడు, నువ్వు కుక్కకి ఎప్పుడు పడితే ఒక నిమిషం.
మై లార్డ్ అండ్ ది జెంటల్మెన్ ఆఫ్ ద జ్యూరీ, నా పేరు రజని. జూన్ 16 సాయంత్రం 6 గంటలు సేట్ చమన్లాలని ప్రసిద్ధ వర్గంని చంపింది శేఖర్ కాదు, నేను. అదిగో ఆ రివాల్వర్తోని కాల్చి చంపాను. నేను చంపుతున్నప్పుడు శేఖర్, భీముడు అక్కడే ఉన్నా. కాబట్టి ఈ రోజు స్థానంలో నిలబడి శిక్ష స్వీకరించవలసింది నేను. ఈ శిక్ష స్వీకరించి జైలు వెళ్ళిపోయే ముందు తమకు చిన్న మనవి చేస్తాను. డైలాగ్ ఇవ్వలేదా మీకు? అతను డైలాగ్ ఇవ్వలేదా? నేను నేర్పించేద్దాం చెప్పిస్తే. ఓకే, యాక్షన్. Hi, myself Nataraj, 35 year old. My height is 6 feet. My contact number is 73859870. డైలాగ్. My lord and the gentlemen of the jury, నా పేరు రజని. జూన్ 16 సాయంత్రం 6 గంటలు వెయిట్ సారీ సార్. రెడీ? ఓకే, యాక్షన్. మనం బ్రతుకున్నప్పుడు మనం ఇంకా ఎంతమంది ఉన్నారని కాదు సార్, మనం చనిపోయాక మనల్ని చూసి బాధపడే ఆ నలుగురు ఉన్నారా లేదా అనేది ముఖ్యం. డబ్బుదే ఉంది సార్, ఈ రోజు కాకుండా రేపు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఆ డబ్బు వల్ల మీ బిడ్డ ప్రాణం తీసుకురాగలుగుతారా? నా ఫ్రెండ్ ప్రాణం తీసుకురాగలుగుతారా? తీసుకురాలేదు కదా. నీకున్న ఆ చిన్న కొడుకునైనా డబ్బు మధ్యతో పెంచకండి. ఇప్పుడు ఎన్ని ప్రాణాలు వేయలేదు సార్, డబ్బు తీసుకురాదు సార్. लाइटिंग दिख रही है फेस में है। नो Thank you, Anna. Mother still someone calling? Okay. Next. கொஞ்சம் ஸ்டைல் எடுங்க. ஸ்டைல். Next. 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 Profile. Profile. అటు చూడండి. సరే నెత్తుకోండి. కాలు సరిగా ఇట్టు నెట్టు నింపుకో. Okay, next. ಇನ್ನೊಂದು ಚೂರು ಪ್ರೊಫೈಲ್ ತೆಗಿ. 38 degree angle ಇದೆ. Side. ఇక్కడ
సేమ్ ఫుల్ ఆపోజిట్ ఇటు లైట్ చూడు. ఎక్స్పీరియన్స్ ఇంగ్లీష్లో చెప్తా. ప్లీజ్. రెడీ? ఓకే యాక్షన్. Namaste, I am Mahalakshmi. I am 22. My height 5.4. My number 8197808081. I did 3 movies as a lead in Kannada industry. So the 3 movies is award movies. So first movie is Raga Bhairavi. It's screened in Kolkata International Film Festival and Bangalore International Film Festival. And both films are like still post-production is working on. And I'm a dancer. I did my BA in Bharatanatyam with music. Thank you. యాక్షన్. రే అన్నయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. అదే డబ్బులు లేదు ఎలా ఏ అది కాదురా, ఏంటే నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను. అమ్మతో నువ్వే మాట్లాడాలి. అమ్మా ఎంత చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేక ఇలా మాట్లాడుతున్నావు. నీ వయసు అంటే లవ్ కావాలా? లవ్ కావాలా? ఏ అన్నయ్య, ప్లీజ్ 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 రా. మా అమ్మతో మాట్లాడు. అమ్మ చెప్పి నీ చెప్పి అమ్మా ప్లీజ్ రా, ప్లీజ్ రా. నవ్వుతున్నావు. ప్రొఫైల్ చెప్పి చెప్పు. రెడీ యాక్షన్. నా పేరు సామ్యూల్. నేను రాయచూర్ నుంచి వచ్చాను. నా ఏజ్ 25. డైలాగ్ చెప్తాను. ఇద్దరు రాజులు చెడ్డవాళ్ళైతే యుద్ధం జరగదు సార్. అదే ఇద్దరు రాజులు మంచి వాళ్ళైనా కూడా యుద్ధం జరగదు. ఒకరు చెడ్డవాళ్ళు ఒకరు మంచివాళ్ళు అయితేనే యుద్ధం జరుగుతుంది సార్. అప్పుడు ఆ చెడ్డవాడిని చంపేస్తేనే యుద్ధం ఆగిపోతుంది. కొంచెం ఎక్స్ప్రెషన్ కావాలి. న్యాచురల్గా ఎక్కువ డ్రామాటిక్ వస్తుంది. ఇక్కడ ఎవరేం లేరు. ఫియర్ అనేది కనిపిస్తుంది. ఫియర్ పక్కన పెట్టి రెడీ యాక్షన్. ఇద్దరు రాజులు మంచి వాళ్ళైతే యుద్ధం జరగదు సార్. అదే ఇద్దరు రాజులు చెడ్డవాళ్ళైనా కూడా యుద్ధం జరగదు. ఒకరు మంచి వాళ్ళు ఒకరు చెడ్డవాళ్ళు అయితేనే యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఆ చెడ్డవాడిని చంపేస్తేనే యుద్ధం ఆగిపోతుంది సార్. నువ్వు ఇంకొకరికి చెప్తున్నావు. సో అప్పుడు ఎంత న్యాచురల్గా చెప్తావు అది. ఊపిరి పీల్చుకున్నట్టు ఊపిరి పీల్చుకున్న టైంలో యాక్టింగ్ ఫీలింగ్స్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇద్దరు చెడ్డవాళ్ళైనా ఇద్దరు మంచి వాళ్ళైనా ఇద్దరు జరగదు. ఒకరు చెడ్డవాడు ఒకరు మంచివాడు అయితేనే ఇద్దరు జరుగుతారు. ఈ టైప్ ఆఫ్ లైఫ్ అంటే ఇంకొకరికి నీ ఎమోషన్తో అంటే కానీ అతనికి ఆ ఎమోషన్ చూపించకుండా ఒక బాధతో చెప్తున్నావు. ఒక న్యాచురల్గా ఎలా చెప్తావు అని చెప్పాలి. రెడీ యాక్షన్. ఒకరు మంచి వాళ్ళు అయితేనే యుద్ధం జరగదు సార్. సార్ ఓకే వన్ మోర్ కానీ కంటిన్యూ. ఇద్దరు రాజులు మంచి వాళ్ళు అయితేనే యుద్ధం జరగదు సార్. ఇద్దరు చెడ్డ వాళ్ళు అయినా యుద్ధం జరగదు సార్. నా డైలాగే కాదు, నువ్వు నేర్చుకున్న డైలాగే చెప్పు. నేను ఎగ్జాంపుల్ రెడీ యాక్షన్. ఇద్దరు రాజులు మంచి వాళ్ళు అయితే యుద్ధం జరగదు సార్. అదే ఇద్దరు రాజులు చెడ్డవాళ్ళైనా కూడా యుద్ధం జరగదు. ఒకరు చెడ్డవాళ్ళు ఒకరు మంచి వాళ్ళు అయితేనే యుద్ధం జరుగుతుంది సార్. అప్పుడు ఆ చెడ్డవాడిని చంపేస్తేనే యుద్ధం ఆగిపోతుంది సార్. ఫియర్ కనిపిస్తుంది. ఫియర్ వాటర్ దగ్గర ఓకే యాక్షన్. చనిపోయింది మా నాన్నే అనిపించు, కానీ చనిపోయింది మా నాన్నే అని నేను ఏడుస్తూ కూర్చుంటే మా నాన్న నన్ను ఏదో సాధించాలి అనుకున్నా. అవి ఏది నేను సాధించలేకపోతాను.
చేసిన దాన్ని అవుతాను. నేను మా నాన్న కానీ ఉమ్ము చేయాలి. నేను సాధిస్తాను. అప్పుడే చనిపోయిన మా నాన్న ఆత్మకు శాంతి లభిస్తుంది. నా గురించి ఎవరు ఏదనుకున్నా నాకు అవసరం లేదు. ఇద్దరు కలిసి కాంబినేషన్లో ఏమన్నా ప్రిపేర్ అయ్యాను. ఓన్గా చెప్పుకోదు సార్. అప్పుడే చెప్పాను. చెప్పిస్తాం. నెక్స్ట్ ఎవరున్నారు? ఇంట్రొడక్షన్ ఏమైనా చెప్పాలి. ప్రొఫైల్